ధర్మరాజు దుర్యోధనుడిని మడుగులో నుంచి రప్పించడం కోసం వరుసగా వరాలు ఇచ్చేస్తూ ఉన్నాడు. మాలో ఏ ఒక్కరిని చంపినా నీదే రాజ్యం అంటున్నాడు. ఇలా వరాలు ఇస్తూ ఉంటే శ్రీకృష్ణుడికి మనసులో కాస్త ఆందోళనగా ఉంది. అందుకనే ధర్మరాజును నిరసించాడు. అది గమనించినటువంటి భీముడు, కృష్ణ, ఈ రోజున దుర్యోధనుడిని చంపి ఈ వైరానికి నేను అంతం పలుకుతా అని గదను ధరించి ముందుకొచ్చాడు భీముడు. కృష్ణుడు భీముడిని అనేక విధాలుగా ప్రశంసించి, నీ మూలాన్నే ఈ యుద్ధంలో గొప్ప విజయం లభించబోతా ఉంది. గజసేన మొత్తాన్ని నువ్వే సంహరించావు. దుర్యోధనుడి సోదరులు 99 మందిని నువ్వే సంహరించావు. ఇప్పుడు 100వ వాడిని కూడా నువ్వు సంహరిస్తావు అని ప్రశంసించాడు. భీముడేమో దుర్యోధనుడితో అంటున్నాడు, రా యుద్ధానికి, నీ యొక్క దుశ్చర్యలన్నింటినీ కూడా ఒక్కసారి తలుచుకో. ఇంతవరకు మాకు ఏం చేశావో వాటిని ఒక్కొక్కటి గుర్తు చేసుకో అని వాటన్నింటినీ కూడా ఏకరం పెట్టి నిన్ను వధించి నీ రాజ్యకాంక్షని, నీ దుర్మార్గాల్ని, నీ అహంకారాన్ని, నీ గర్వాన్ని అన్నింటినీ కూడా నాశనం చేస్తాను అన్నాడు. అదే సమయంలో తీర్థయాత్రలు పూర్తి చేసుకుని బలరాముడు అక్కడికి వచ్చాడు. అందరూ కూడా ఆయనకి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి ఆయన్ని ఉచితమైన ఆసనం మీద కూర్చోబెట్టారు. బలరాముని యొక్క రాకతోటి భీమ దుర్యోధనుల మధ్య ఏ రకంగా యుద్ధం జరిగింది అని సంజయుడిని ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు. కానీ సంజయుడు సమాధానంగా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని చెప్పబోతున్నాడు. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, బలరాముడు యుద్ధ ప్రారంభానికి ముందే వచ్చాడు కదా ఇక్కడికి. ఓ సంజయ, కురుక్షేత్రానికి వచ్చినటువంటి బలరాముడు ఈ భీమ దుర్యోధనుల యొక్క గదా యుద్ధాన్ని చూడాలనేటువంటి కుతూహలంతో ఇక్కడికి వచ్చాడన్నావు కదా. అక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏమిటి ఆయన విశేషాలు అని అంటే, అతడు తిరిగినటువంటి తీర్థ ప్రదేశాలన్నింటినీ కూడా వివరించి, ఇప్పుడు కురుక్షేత్రం వచ్చాడు, యమునా నదిలో స్నానం చేశాడు, అదిగో అక్కడ నారదుడు ఎదురుపడి భీమ దుర్యోధనులకు యుద్ధం జరుగుతుంది అని చెబితే ఈ యుద్ధం చూడాలనేటువంటి కుతూహలంతో ఇక్కడికి వచ్చాడు అని సంజయుడు తెలియజేశాడు. అలా తెలియజేసిన తర్వాత, ఓ సంజయ, బలరాముడు తమ దగ్గరికి రావటం చూసినటువంటి నా కుమారుడు భీముడితోటి ఎలా పోరాడాడు. ఎందుకంటే బలరాముడు నా కుమారుడికి ఒక పెద్ద బలం. అందువల్ల బలరాముడిని చూసిన తర్వాత తీవ్రమైన ఉత్సాహంతో ఉంటాడు నా కొడుకు. ఎలా భీముడితో పోరాడాడో చెప్పు అన్నాడు. కానీ సంజయుడు చెప్తున్నాడు, మహారాజా, బలరాముని యొక్క రాకతోటి నీ కుమారుడు ఎంతగానో ఆనందించాడు. బలరాముడు ధర్మరాజుతో అంటున్నాడు, ఓ ధర్మనందన, ఈ కురుక్షేత్ర తీర్థం పరమ పవిత్రమైనటువంటిదని మహర్షులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు అందరూ కూడా చెబుతూ ఉన్నారు. పైగా ఇక్కడ కనుక యుద్ధంలో కనుక మరణించినట్లయితే వాళ్ళకి స్వర్గం ఖచ్చితంగా లభిస్తుంది అని కూడా ఋషులైనటువంటి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఇంద్రుని యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. కాబట్టి ఓ రాజా, ఇక్కడ నుంచి సమంత పంచకానికి వెళదాం, అక్కడ కనుక యుద్ధం జరిగితే శ్రేయస్కరంగా ఉంటుంది అన్నాడు బలరాముడు. దానికి ధర్మరాజు సరేనన్నాడు. అప్పుడు అందరు కలిసి సమంత పంచకానికి బయలుదేరారు. దుర్యోధనుడు పెద్ద గదను ధరించాడు.
పాండవులతో కలిసి నడుస్తూ ఉన్నాడు. కవచం ధరించి గదను చేతబట్టి వస్తున్నటువంటి దుర్యోధనుడిని చూచి ఆకాశంలో ఉన్నటువంటి దేవతలంతా కూడా బడి బడి అని అభినందిస్తూ ఉన్నారు దుర్యోధనుడిని. పాండవుల మధ్య మదపుటి అడుగులాగా దుర్యోధనుడు అడుగులు వేస్తూ వెళ్ళాడు. పాండవుల మధ్య వెళ్ళడం ఏమిటి అని అంటే దుర్యోధనుడు ఒక్కడే ఉన్నాడు, తనకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. అందుకనే పాండవుల మధ్యనే బయలుదేరాడు. అందరూ కూడా సరస్వతి నదీ తీరానికి దక్షిణ వైపుకి వచ్చి ఆ శమంత పంచిక తీరాన్ని చేరుకున్నారు. శమంత పంచికం అని అంటే పరశురాముడు 21 మార్లు ఈ భూమి మీద ఉన్నటువంటి క్షత్రియులందరినీ వెతికి వెతికి సంహరించి వాళ్ళ యొక్క రక్తం 5 నదులుగా మారింది ఆ కురుక్షేత్రంలో. ఆ రక్తము నదుల మధ్య కూర్చొని దీర్ఘమైనటువంటి తపస్సు చేశాడు. దానికి శమంత పంచకం అనేటువంటి పేరు వచ్చింది. ఆ ప్రదేశంలో ఎవరైనా కనుక యుద్ధంలో కనుక మరణిస్తే వాళ్ళకి స్వర్గం లభిస్తుందని అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. అందుకనే కురుక్షేత్రంలో ఈ యుద్ధాన్ని పెట్టుకున్నది కూడా. ఇక భీముడు కూడా కవచాన్ని ధరించాడు. పెద్ద మొన ఉన్నటువంటి గదని చేతబట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. కవచాలను ధరించినటువంటి భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా మదపుటేనుగుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నారు. దుర్యోధనుడు క్రోధంతో కళ్యాణం చేసి భీముడిని యుద్ధానికి ఆహ్వానించాడు. భీముడేమో లోహ గదని చేతబట్టి దుర్యోధనుడిని ఆహ్వానించాడు. ఇద్దరు కూడా గదాయుద్ధంలో ధీమంతులైనటువంటి వాళ్ళు. ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి క్రోధంతో ఉన్నారు. ఒకరినొకరు సంహరించాలనేటువంటి భావనతో ఉన్నారు. ఎందుకంటే దుర్యోధనుడిని కనుక చంపితే ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి రాజ్యం తమ చేత చిక్కి జారిపోకుండా ఉంటుందని భీముడు తన చేతిలో నుంచి జారిపోయినటువంటి ఈ రాజ్యాన్ని కేవలం భీముడిని ఒక్కటి కనుక సంహరిస్తే నాకు దక్కుతుంది అనేటువంటి భావంతో దుర్యోధనుడు. ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి క్రోధంతో ఉన్నారు. ఇద్దరు బలరాముని యొక్క శిష్యులు. బలరాముడు శ్రీకృష్ణుడు ఇతర పాంచాల యోధులు అందరూ కూడా ఆశీనులై ఉన్నారు. అప్పుడు దుర్యోధనుడు ధర్మరాజుతో అంటున్నాడు, సగర్వంగా మాట్లాడుతున్నాడు, ఓ ధర్మనందన, ఈ యుద్ధం నాకు భీముడికి జరుగుతూ ఉంది. అందరూ కూడా ప్రేక్షకులే, కాబట్టి మీరంతా చుట్టూ దగ్గరగా కూర్చొని దర్శించండి అన్నాడు. అలాగే అందరూ కూడా దగ్గరగా కూర్చొని చూస్తున్నారు. అయితే దుర్యోధనుడు ఇక్కడ ఇలా అనడానికి ఒక కారణం ఉంది. ఈ యుద్ధం నాకు భీముడికి మధ్య జరుగుతుంది, మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ జోక్యం చేసుకోకూడదు, అందరూ నా పైన పడి చంపేస్తారేమో, అందుకని అలా కాకుండా మా ఇద్దరికే యుద్ధం, మా ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరు మరణిస్తారో ఏదో ఒక్కటే జరగాలి అని తనకున్నటువంటి భయాన్ని వ్యక్తం చేయడం కోసం ఇలా మాట్లాడాడు. సరే, అందరు కూడా కూర్చున్నారు. ఈ విషయాలన్నీ కూడా అక్కడ సంజయుడు చెబుతుంటే విన్నాడు ధృతరాష్ట్రుడు. ఓ సంజయ, చిచ్చి, ఏం మానవ జన్మయ్యా ఇది, ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి? అయ్యో, 11 అక్షౌహిణులు నడిపినటువంటి 11 అక్షౌహిణులకు ప్రభు అయినటువంటి నా కుమారుడు రాజులందరినీ కూడా ఆజ్ఞాపించి ఈ రాజ్యాన్ని అనుభవించినటువంటి వాడు ఈ రోజున ఒక గదని చేతబట్టి కాలినడకన ప్రయాణిస్తూ దిక్కులేని వాడిలాగా పాండవుల వెంట వెళుతూ ఉన్నాడా? ఆహా, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి వాడికి ఎటువంటి పరిస్థితి దాపురించింది? ఓ సంజయ, ఇది దౌర్భాగ్యం కాక మరేమిటయ్యా అని తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగిపోయాడు ధృతరాష్ట్రుడు. ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మాటల్ని మనం జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి.
నాలుగు దిక్కులా ఉన్నటువంటి రాజులందరినీ కూడా నలుగురు సోదరులు జయించి మహావైభవోపేతంతో రాజసూయ యాగాన్ని దిగ్విజయంగా నిర్వర్తించి సామ్రాజ్యాధీశుడై 23 సంవత్సరాల పాటు ఇంద్రప్రస్థంలో రాజ్య పరిపాలన చేసినటువంటి ధర్మరాజు నారచీరలు ధరించి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ధృతరాష్ట్రుడికి ఏ బాధ కలగలేదు, ఏ దుఃఖము కలగలేదు. చిచి ఏమిటి మానవ జన్మ, ఎటువంటి గతి పట్టింది ధర్మరాజుకి అని పాపం అనిపించల. సామ్రాజ్య పట్టం వయసు అయినటువంటి ద్రౌపది కులకాంత కురువంశపు కోడలైనటువంటి ద్రౌపదిని రజస్వలగా ఉండగా, ఏకవస్త్రై ఉండగా సభకు ఈడ్పించి తెచ్చి వలువలుడ్చి ఘోరాతి ఘోరంగా పరాభవించినప్పుడు చిచి ఏం మానవ జన్మ, కురువంశ కోడలకి ఇంతటి దుర్గత అని బాధ కలగలేదు. ఈ అందరాజుకి దుఃఖం రాలేదు, పైగా లోపల ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే శకునితో ఆడినటువంటి చివరి జోదంలో ద్రౌపదిని వడ్డమని శకుని చెప్పినప్పుడు ఇష్టం లేకపోయినా కూడా అప్పటికే ధర్మరాజు కౌరవులకి దాసుడయ్యాడు గనక, తనను తాను ఓడిపోయి దాసుడయ్యాడు గనక, దాసుడు యజమాని చెప్పినట్టుగా వినాలి గనక, అందుకని ద్రౌపదిని వడ్డమంటే వడ్డాడు. వడ్డిన తర్వాత కలకలం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ద్రౌపదిని వడ్డేటప్పటికి. ధృతరాష్ట్రుడు పాపం గుడ్డివాడు గనక, కనపడదు గనక పక్కనే విదురుడు ఉంటే అడుగుతున్నాడు, కించిత కించిత, ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు అంటే ఈ వడ్డటం అన్యాయం అనిపించలా. మనవాడు గెలిచాడా గెలవలేదా అది ఆయనకు కావాల్సింది. అదిగో అంత ఆనందంతో ఉన్నటువంటి వాడు, బాధ ఏం కలగల. ఈనాడు తన యొక్క కుమారుడికి దుర్గతి కలిగిందని చెప్పలేనంత బాధపడుతూ ఉన్నాడు. ఏం మానవ జన్మ, ఎటువంటి వాడికి ఎటువంటి పరిస్థితి దుస్థితి కలిగింది అని బాధపడతా ఉన్నాడు. ఇదే దుర్మార్గం అంటే, ఇది పక్షపాత బుద్ధి అంటే. మోసం చేసి వాళ్ళ యొక్క రాజ్యాన్ని అపహరించి భార్యను అవమానపరిచి అడవులకు పంపిస్తే ఏమాత్రం కూడా దుఃఖం కానీ విచారం కానీ బాధ కానీ కలగలేదు. కానీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వకుండా కనీసం 5గురికి 5 ఊళ్ళున్నా ఇవ్వమని శ్రీకృష్ణుడే వచ్చి నచ్చజెబితే కాలు పొమ్మని సూర్య మనమోపినంత నేల కూడా ఇచ్చేది లేదు, చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి అని తన కుమారుడు పలికితే మరి వారి రాజ్యం కోసం వాళ్ళు ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. ఇది తనకి ఎంతో దుఃఖం అట, ఎంతో బాధ కలుగుతున్నదట. ఎందుకనంటే ఇప్పుడు దుర్యోధనుడు ఏకాకిగా వెళుతున్నాడు అని బాధ అంట. వాళ్ళు భిక్షాటన చేసి జీవిస్తూ ఉంటే, తన కొడుకు సమస్త రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే అది మాత్రం ఎంతో ఆనందంగా ఉంటుంది ధృతరాష్ట్రుడికి. ఇటువంటి దుర్బుద్ధి కనుకనే సంజయుడి చేత రాయబారం పంపించినప్పుడు ఏమని చెప్పి పంపించాడు? ఓ ధర్మనందన, నువ్వు ధర్మాత్ముడివి, ఎంతో మంచివాడివి, ప్రజలందరూ కూడా నిన్ను ఎంతగానో చాలా ధర్మాత్ముడు అని ప్రశంసిస్తున్నారు. ఇటువంటి నీవు యుద్ధానికి దిగి అందరి మరణాలకి కారకుడు అవుతావా? అయ్యో, ఇలాంటి పని వద్దు, నువ్వు యుద్ధం మాత్రం చెయ్యనే వద్దు. రాజ్యం అంటావా? మావాడేమో ఒప్పుకోవట్లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇవ్వడానికి కుదరదు. మరి బ్రతుకు నేను ఎలాగంటావా? నీకేమయ్యా, అదిగో ఆ ద్వారకా నగరం ఉంది కదా, యాదవులు ఉన్నారు కదా, అక్కడికి పోయి భిక్షాటం చేసేనా బ్రతకొచ్చు నువ్వు అని సంజయుడి చేత రాయబారం పంపించినటువంటి వాడు ఈ ధృతరాష్ట్రుడు. కాబట్టి ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి ధృతరాష్ట్రుడు దానికి తగినటువంటి ఫలితాన్ని అందుకున్నాడు. ఏ పాండవులు చావాలనుకున్నాడో, ఏ పాండవులు నశించాలని అనుకున్నాడో, ఏ పాండవుల్ని రాజ్య విహీనుల్ని చేయాలనుకున్నాడో
వాళ్ళు పెట్టింది తింటూ భీముడు తిట్టిన వాటిని వింటూ 13 ఏళ్ళు బ్రతకాల్సి వచ్చింది ధృతరాష్ట్రుడికి. 13 ఏళ్ళు అరణ్యవాసానికి పంపించాడు, అరణ్య అజ్ఞాతవాసాలకి. 13 ఏళ్ళు వాళ్ళ పంచన ఉండి తిన్నాడు. తిండి తిన్నాడు, తిట్లు తిన్నాడు. తిట్లేమో భీముడికి, తిండేమో ధర్మరాజు. ఇది ప్రతి మానవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి జీవితంలో. ఎందుకనంటే మనం చేసినటువంటి పాపం అంతా కూడా ఊరికనే పోతుందని ఎవరు అనుకోవద్దు. మనం బాహ్యంగా చేసినా, అంతరంగంగా చేసినా, గట్టిగా చేసినా, గుట్టుగా చేసినా, ఎవడు చేసినటువంటి కర్మకి వాడు తప్పనిసరిగా ఫలితం అనుభవించాలి. అది ఇప్పుడు కానీ, ఎప్పుడో కానీ, ఎప్పుడైనా కానీ అనుభవించక మాత్రం తప్పదు. 13 ఏళ్ళు వాళ్ళని అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించి వాళ్ళ రాజ్యాన్ని వీళ్ళ చేతుల్లో ఉంచుకొని పరిపాలన చేసి ఆనందించారు కదా. మరి అప్పుడు వాళ్ళు ఆనందించారు, పాండవులు బాధపడ్డారు. ఇప్పుడు పాండవులు విజయాన్ని సాధించిన తర్వాత ధృతరాష్ట్రుడేమో 13 సంవత్సరాలు వాళ్ళ పంచన పడి ఉన్నాడు. ఇంకా ఉండేవాడే పాపం. కానీ అప్పటికే విదురుడు, నీకు సిగ్గు లేదా, ఇంకా ఇక్కడ పడి ఉండాలనుకుంటున్నావా, పద అరణ్యాలకు పోదాం, తపస్సు చేసుకుందాం అని బయలుదేరి తీయటం వల్ల వెళ్ళాడు. కానీ లేకపోతే ఇంకా ఉండేవాడు పాపం. అందుకనే ప్రతి మానవుడు కూడా పాపాలు చేసేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించాలి. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే పాపం చేసేటప్పుడు చాలా ఆనందంగా చేస్తారు. ఎంత ఆనందంగా చేశారో వాటిని అనుభవించేటప్పుడు అంతకంటే ఎక్కువ దుఃఖంగా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే మనకి మహాభారతం నేర్పేటువంటి గొప్ప నీతి. ఈ సంఘటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి 100 మంది కొడుకుల్లో ఒక్కడు కూడా మిగలకుండా మరి 100 మంది పోయి ఈ 18 రోజుల్లో ఆ రణభూమిలో అందరూ కూడా బలైపోయారు. ఈ వార్త ధృతరాష్ట్రుడికి ఇప్పటికి కూడా కనువిప్పు కలిగించలేదు అని అంటే ధృతరాష్ట్రుడి యొక్క గుండె మామూలు గుండె కాదు, దాన్ని అయపిండం అంటారు. అంటే ఉక్కుతో తయారు చేసి పెట్టారు లోపల, అందుకని అలా ఉన్నాడు. సాధారణంగా ఒక కొడుకు చనిపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. అలాంటిది 100 మంది కొడుకులు 18 రోజుల్లో రణభూమికి బలైపోతే కొడుకులు ఇట్టయిపోయారని అడవల. పాండవులందరూ బ్రతికారా, ఒక్కడికి కూడా గాయం కాలేదా అని అడిగాడు. అది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం. సరే, ఇప్పుడు భీమ దుర్యోధనుల యొక్క గదాయుద్ధం ఎలా జరిగింది అని ధృతరాష్ట్రుడు అడిగితే సంజయుడు సమాధానంగా చెబుతున్నాడు. ఓ మహారాజా, యుద్ధ భూమిలో అప్పుడు ఆబోతుల్లాగా రంకెలు వేస్తూ దుర్యోధనుడు భీముడు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో ఎన్నో అపశకునాలు పుట్టినాయి, పెనుగాలులు వీచినాయి, ధూళి వర్షం కురిసింది, దుమ్ము వర్షం కురిసింది, దిక్కులన్నీ కూడా చీకట్లు కమ్మినాయి, భూమి కంపించింది, ఉల్కలు రాలిని, జంతువులు తలో దిక్కుగా పారిపోతూ ఉన్నాయి, నక్కలేమో అరుస్తున్నాయి, ఉరుములు ఉరుముతూ ఉన్నాయి, జంతువులు అమంగళాన్ని సూచిస్తూ అరుస్తూ ఉన్నాయి. ఈ దుర్నిమిత్తాలన్నింటినీ గమనించినటువంటి భీముడు అన్నతోటి ఇలా అంటున్నాడు, అగ్రజ, ఈ దుర్యోధనుడి యుద్ధంలో నేను సంహరిస్తా, ఇతడు నన్ను గెలవలేడు. చిరకాలం నుండి నా హృదయంలో గూడు కట్టుకుని ఉన్నటువంటి క్రోధం అంతా కూడా ఇప్పుడు దుర్యోధనుడి మీద విడుస్తాను. నీ హృదయంలో ముళ్ళులా గుచ్చుకుని నిన్ను బాధ పెడుతున్నటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో దాన్ని నేను తొలగిస్తా. ఈ రోజున ఈ పాపాత్ముడిని వధించి నీకు కీర్తిమాలను నీ మెడలో వేస్తాను. ఈ దుర్మార్గుడు తిరిగి హస్తినాపురంలో ప్రవేశించడం అనేది జరగదు కాక జరగదు. నా ప్రక్కలో పాముల్ని పడుకోబెట్టాడు, అన్నంలో విషం కలిపి, కాలపూట విషం కలిపి స్వయంగా నాకు తినిపించాడు, ఎంతో ప్రేమ ఉన్నట్లుగా. ప్రమాణకోటి దగ్గర జలంలోకి, గంగా జలంలోకి విసిరేశాడు. లక్క ఇంటిలో తగలబెట్టాలని చూచాడు. మన సర్వస్వాన్ని హరించాడు. నిండు సభలో మనల్ని పరిహాసం చేశాడు.
ద్రౌపదిని అవమానించాడు, అరణ్యవాసం చేయించాడు, 1 ఏడు అజ్ఞాతవాసం చేయించాడు. ఈ అన్నిటికీ నేను తగినటువంటి సమాధానంగా ముగింపుని పలకాల. అదిగో ఈరోజే దానికి ముగింపు. ఎంతో సమయం పట్టదు, తెల్లవారేదాకా కూడా అవసరం లేదు. ఇతన్ని చంపి నన్ను నేను రుణ విముక్తుడిని చేసుకుంటాను. ఇతడి ఆయువు నేటితో తీరిపోయింది. శంతనుడి యొక్క వంశంలో పుట్టినటువంటి ఈ కళంకం ఈనాడు ప్రాణాలని, ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని వీడి నేల కూలిపోతుంది. ధృతరాష్ట్రుడు కూడా కొడుకు యొక్క పతనాన్ని గురించి విని శకుని యొక్క బుద్ధి నుంచి పుట్టినటువంటి మోసపు కార్యాలన్నింటినీ కూడా తలుచుకుంటాడు అని పలికి గదాదండాన్ని ధరించి దుర్యోధనుడికి ఎదురుగా నిలిచాడు భీముడు. దుర్యోధనుడు కూడా గదని ఎత్తిపట్టి ఎదురుగా నిలబడ్డాడు. భీముడు క్రుద్ధుడై దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు, ఓ దుర్యోధన, నేను ఇప్పుడు కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. వారణావతంలో నువ్వు నీ తండ్రి కలిసి చేసినటువంటి దుష్ట కార్యాలను తెలుసుకో. శకునితో కలిసి ధర్మరాజు నువ్వు ఎలా మోసం చేశావో దాన్ని గుర్తు తెచ్చుకో. నిండు సభలో రజస్సులైనటువంటి ద్రౌపదిని ఏ ప్రకారంగా పరాభవించావో గుర్తు తెచ్చుకో. నీ వల్ల అరణ్యంలో దుఃఖాలు పడి చివరికి విరాట నగరంలో మారు రూపాల్లో మేము బ్రతికామే, ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకో. ఆ క్రోధాన్నంతా ఇప్పుడు నీ మీద విడుస్తున్నా. ఒరి దుర్మతి, అదృష్టం కొద్దీ ఈనాడు నీవు నా చేతికి చిక్కావు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మహాప్రతాపశాలైనటువంటి భీష్ముడు నీ కారణంగా అంపశయ్యపై కూలి ఉన్నాడు. ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు మొదలైనటువంటి వాళ్ళంతా నీ కారణంగా మరణించారు. నీ 99 మంది సోదరులు కూడా నీ వల్లనే ఈ యుద్ధరంగంలో మరణించారు. ఇక శకుని, ఈ మొత్తానికి మూల విరాట్ అయినటువంటి శకుని అతడి యొక్క కుమారులతో సహా మరణించాడు. ద్రౌపదికి క్లేశాన్ని కలిగించినటువంటి మహాపాపి అయినటువంటి ఆ ప్రాతిగాన్ని కూడా మరణించాడు. ఈరోజు నిన్ను నా గదతో చంపేస్తాను అన్నాడు భీముడు. అలా మాట్లాడుతూ ఉన్నటువంటి భీముడితోటి దుర్యోధనుడు ఎలా అన్నాడు, ఓ వృకోదరా, ప్రగల్భాలు ఆపవయ్యా. ఈరోజు నీ అంతు చూస్తాను. నేను నీతో గదాయుద్ధం చెయ్యాలని నాకు చిరకాలం నుంచి వాంఛ ఉంది. నాకు ఎంతో పెద్ద కోరిక. దానిని దేవతలు ఎలా తీర్చారు. నాకు నీతో ఈ యుద్ధాన్ని కల్పించారు. మాటలాపి యుద్ధానికి సిద్ధంగా అన్నాడు. దాంతో ఇద్దరు కూడా గదలు ధరించి యుద్ధ సన్నద్ధులయ్యారు. ఒకరినొకరు గెలవాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతో పోరాడుతూ ఉన్నటువంటి భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా గదలు చేతబట్టి ఢీకొన్నారు. ఇద్దరి శరీరాలు కూడా నెత్తురోడుతున్నాయి. గదల యొక్క రాపిడికి నిప్పురవలు ఎగసిపడుతూ ఉన్నాయి. భీముడు అసాధారణమైనటువంటి వేగంతో గదలు తిప్పడాన్ని చూసి దుర్యోధనుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు దుర్యోధనుడు గదాయుద్ధంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడని లోకంలో అందరూ అనుకుంటానే ఉన్నారు. శ్రీకృష్ణుడు కూడా అంగీకరించాడు. కానీ ఇప్పుడు భీముడు ఆ గదని తిప్పేటువంటి ఆ విన్యాసాన్ని చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు. వివిధ మార్గాల్లో విచిత్రమైనటువంటి మండలాకృతుల్లో ముందుకు వెనుకకు అడుగులు వేస్తూ సంచరిస్తున్నాడు భీముడు. వేగంగా ముందుకు తోగటం, పడగొట్టే ప్రయత్నం చేయటం, నిలవటం, పోరాటం, చక్కర్లు కొట్టడం, గంతులు వేయటం, జారి తప్పించుకోవటం, శత్రువుని దెబ్బ కొట్టడం మొదలైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో గదాయుద్ధంలో వాటన్నింటిలో కూడా గదాయుద్ధ విశారదుడైనటువంటి భీముడు, అలాగనే దుర్యోధనుడు ఇద్దరు పరస్పరం పోరాడుతూ గాయపరుచుకున్నారు. దుర్యోధనుడు సమయం చూచి భీముడి యొక్క పక్కటెముకల మీద తన గదతో కొట్టాడు. భీమసేనుడు ఏమాత్రం చెల్లించల. బరువైనటువంటి తన గదను తిప్పుతూ దుర్యోధనుడిపైకి రాగా దుర్యోధనుడు భీముని
గదతో కొట్టాడు. ఆ గదల తాకిడితోటి నిప్పు పుడతా ఉంది. దుర్యోధనుడు ఆ సమయంలో భీముని కన్నా కొంచెం అధికుడిగా కనిపిస్తూ ఉన్నాడు. లోహ గదని గిరగిరా తిప్పి దుర్యోధనుడు భీముడి మీదకి విసిరాడు. ఆ గద యొక్క వేగాన్ని చూసి పాండవులు భయపడ్డారు. అయితే ఆ గదని క్రుద్ధుడైనటువంటి భీముడు తన గదతో కొట్టాడు. అంతటా ఆ గద కాస్త విఫలమైపోయింది. అందుకు కోపించాడు దుర్యోధనుడు, నా గదని విఫలం చేశాడే అని. అందుకనే మండలాకృతిలో తిరిగి భీముడు తల మీద బలంగా తన గదతో కొట్టాడు. అయినా సరే తల మీద బలంగా కొట్టినా గదతోటి భీముడు ఏమాత్రం చెల్లించలా, ఒక్కడుగు కూడా వెనక్కి వేయలా. అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఇద్దరు కూడా గదలతో ఢీకొన్నారు. దుర్యోధనుడు కౌశిక మార్గాన్ని ఆశ్రయించి మాటి మాటికి పైకెగురుతూ భీముడిని దారి తప్పిస్తూ గదతో భీముడి యొక్క రొమ్ము మీద కొట్టాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి విన్యాసం. దుర్యోధనుడు 13 సంవత్సరాల పాటు ఈ విన్యాసాన్ని సాధన చేశాడు. అంటే ఇలా నిలబడినటువంటి వాడు అలా ఒక్కసారిగా గర్రను తిరుగుతాడు. అంటే కాళ్ళు పైకి తలకాయ కిందకి వస్తుంది, మళ్ళీ అలా నేల మీదకి వచ్చేస్తాడు. అంటే అవతల వాడి యొక్క గదాఘాతాన్ని తప్పించుకోవడం కోసమని అలా ఎగురుతాడు. దీన్ని పిల్లి మొగ్గలు అంటారు. మన భాషలో పిల్లి మొగ్గలు అంటారు. అదిగో అట్లా అలా ఎగురుతూ భీముడి యొక్క రొమ్ము మీద కొట్టాడు. మిగతా అన్ని దెబ్బలు తట్టుకున్నాడు, కానీ భీముడు ఈ రొమ్ము మీద దెబ్బ పడేటప్పటికల్లా భీముడు చలించిపోయాడు. కొద్ది క్షణాల పాటు కర్తవ్యత విమూఢుడైపోయాడు. అంటే ఏం చేయాలో తోచనట్టుగా ఉండిపోయాడు. దుర్యోధనుడు భీముడు ఇద్దరు కూడా బలరాముడి దగ్గర ఈ గదా యుద్ధాన్ని నేర్చుకున్నారు. ఇద్దరు కూడా సమఉజ్జీలైనటువంటి వాళ్ళు. అయితే దుర్యోధనుడు ఎప్పటికైనా సరే యుద్ధం తప్పదు, ఎందుకంటే యుద్ధాన్ని కల్పించేది తానే కాబట్టి ఎప్పటికైనా సరే యుద్ధం తప్పదు, ఈ పాండవులందరినీ కూడా చంపాలంటే యుద్ధం రావాల్సిందే అనేటువంటి విషయంలో ఉన్నవాడు కనుక, అలాంటి యుద్ధమే కనుక వస్తే భీముడితో తను ఈ గదా యుద్ధం చేయాల్సి వస్తుంది అనేటువంటి భావనతోటి పాండవుల అరణ్య అజ్ఞాతవాసాల 13 సంవత్సరాల కాలంలో గొప్ప సాధన చేశాడు. భీముడి యొక్క ఆయుష విగ్రహం అంటే ఉక్కుతోటి భీముడి యొక్క విగ్రహాన్ని తయారు చేసుకొని దానితో పోరాడుతున్నాడు, దానితో కొడుతున్నాడు. ఆ విగ్రహాన్ని ఎక్కడ కొడితే దెబ్బ తగులుతుందో, ఎక్కడ కొట్టడానికి ఏ రకమైనటువంటి విన్యాసాన్ని ప్రయోగించాలనో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేశాడు 13 సంవత్సరాల పాటు. ఇలా గదతో కొడుతూ శరీరాన్ని చిన్నాభిన్నం చేసి చంపడానికి వీలుగా పైకి వర్తులాకారంలో ఎగురుతూ, వర్తులం అంటే రౌండ్, పైకి వర్తులాకారంలో ఎగురుతూ పిల్లి మొగ్గలు దాంతో దెబ్బ కొట్టడం, తన యొక్క తొడలకి దెబ్బ తగలకుండా చూసుకోవటం. అంటే భీముడు కనుక ఒకవేళ తన తొడల మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు తాను ఈ పిల్లి మొగ్గ వేస్తాడు. వేసినప్పటికల్లా తలకాయ కిందకు వస్తుంది, కాళ్ళు పైకి పోతాయి. కానీ భీముడు కొట్టే దెబ్బ తలకో శరీరానికి ఎక్కడో తగులుద్ది. తగిలితే ఆయన యొక్క శరీరం అంతా వజ్ర సదృశ్యం కనుక దుర్యోధనుడికి ఏం భయం లేదు, తొడలకి తగిలితేనే బాధ. కాబట్టి అలా తొడలకి ఆ దెబ్బ తగలకుండా ఉండడానికి ఈ పిల్లి మొగ్గలు నేర్చుకున్నాడు. దురదృష్టం ఏమిటంటే పాపాత్ముడికి ఎప్పుడైనా పాపం ఎట్లా పండుద్ది అంటే అది ఎలా పడ్డాలో అలా పండుద్ది. అంటే ఇంకా ఎగరటం వల్లే ఇప్పుడు తొడలకి దెబ్బ తగిలింది. తర్వాత ఎగరకుండా ఉంటే తొడలకి దెబ్బ తగిలేదు కాదు, ఎందుకంటే భీముడు తొడల మీద పట్టాల పట్ల. కానీ ఇలా ఎప్పుడైతే ఎగిరి వచ్చేసాడో అదిగో దాని కారణంగానే తగిలింది దెబ్బ. సరే, అది మనం యుద్ధంలో మనం చెప్పుకుంటాం. భీముడు గత్తా తన తొడపై కొట్టబోయినప్పుడల్లా తలక్రిందులుగా ఎగిరి పిల్లి మొగ్గ వేసి తొడలకి దెబ్బ తగలకుండా జాగ్రత్త పడుతూ భీముడు తల మీద, రొమ్ము మీద, భుజాల మీద దెబ్బ కొట్టే విధంగా కఠోరమైనటువంటి సాధన చేశాడు దుర్యోధనుడు. ఇప్పుడు అదే పద్ధతిలో
తల్లకిందులుగా ఎగిరి భీముని రొమ్ము మీద కొట్టాడు. భీముడు కొద్ది క్షణాలు తడబడిపోయాడు. దుర్యోధనుడి పక్కటెముకల మీద బలంగా గత్తో కొట్టాడు మళ్ళీ భీముడు. అయితే దుర్యోధనుడు కూడా చలించకుండా తప్పించుకున్నాడు. మరి అయితే ఆ దెబ్బ తప్పించుకోవాలని అనుకున్నా ఖచ్చితంగా పోయి తగిలింది ఆ పక్కటెముకల మీద. దాంతో మతి తప్పి మోకాళ్ళ మీద నేల మీద కూర్చున్నాడు. వెంటనే భీముడు లేచి దుర్యోధనుడి యొక్క నుదిటి మీద కొట్టాడు. అంటే కింద కూర్చున్నాడు కాబట్టి నుదిటి మీద కొట్టాడు. వెంటనే లేచి దుర్యోధనుడు భీముడి నుదిటి మీద కొట్టాడు. భీముడు ఏమాత్రం చెల్లించకుండా దుర్యోధనుడిని తీవ్రంగా కొట్టడంతో శరీరంలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా కంపించి నేలకూలాడు దుర్యోధనుడు. తర్వాత కొద్దిసేపట్లోనే తేరుకొని ఎదురుగా నిల్చున్నటువంటి భీముడిని కొట్టాడు. భీముడేమో నేలపైన పడిపోయాడు. ఇదే అదనగా దుర్యోధనుడు భీముడి శరీరం మీద వజ్రతుల్యమైనటువంటి కవచాన్ని, భీముడికి ఒక కవచం ఉంది. అది ఎలాంటిదంటే ఏ అస్త్రశస్త్రాలకు కూడా లొంగేది కాదు. అదిగో అటువంటి దాన్ని ఈ గదతోటి బద్దలు చేశాడు. ఒక ముహూర్త కాలంలో చైతన్యాన్ని పొంది నెత్తురుతో తడిసిపోయినటువంటి తన యొక్క ముఖాన్ని తుడుచుకొని బలాన్ని కూడదీసుకొని భీముడు ఎదురు నిలిచాడు. ఇక ఇప్పుడు సంజయుడిని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. సంజయ, ఇప్పుడు తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుంది కదా ఇద్దరికి. నువ్వు చెబుతున్న దాన్ని బట్టి నా కొడుకు ఏమీ తగ్గినట్టు కనపడతలేదు. భీముడి కన్నా నా కుమారుడే కాస్త అధికంగా కనపడుతున్నాడు. మరి అయితే ఎలా చనిపోయాడయ్యా? ఎలా భీముడు ఆ తొడల మీద కొట్టాడు? తొడల మీద కొట్టడానికి వీలు లేకుండా తప్పించుకుంటున్నాడని చెప్పావు కదా అని అడిగితే ఆ విశేషాలన్నీ కూడా వినిపించబోతున్నాడు. ఆ దుర్యోధనుడి యొక్క వధ అనేటువంటిది ఎలా జరిగిందో దాన్ని సంజయుడు చెప్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం రేపు చెప్తున్నాం.